ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మన బాబా గారు ఆశీస్సులతో పాటు ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి నా నేత్రాలను చూస్తూ ఈ హనుమాన్ జయంతి రోజున అతి బలవంతుడైన శ్రీరామ భక్తుడైన హనుమంతుణ్ణి తాకు. నువ్వు ఎదురు చూసే శుభవార్త తప్పకుండా వింటావు తల్లి. నీ కోరిక నేను నెరవేరుస్తాను అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబా గారు మనకి ఎటువంటి శుభవార్త అందజేస్తున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరైతే థంబ్నెయిల్ చూశారు కదండి. ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని తాకండి. బాబా గారు చెప్పే ఆ శుభవార్త ఏమిటో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. తల్లి ఆంజనేయ స్వామిని తాకావు కదమ్మా, తల్లి నీకు ఆనందంగా ఉండాలి అని ప్రతి నిమిషము కూడా అనిపిస్తుంది. కానీ అలా ఆనందంగా ఉండాలి అనుకున్న ప్రతిసారి ఎన్నో రకాల సమస్యలు, బాధలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా నీ ఆనందానికి అడ్డంకులుగానే ఏర్పడుతున్నాయి. మరి ఈ అడ్డంకులన్నిటినీ నువ్వు తొలగించుకోవాలి అంటే ఒకటి, నా గురుబలం అనేది నీకు కావాలి తల్లి. ఇక రెండవది, నీకు ధనం కూడా ఖచ్చితంగా కావాలి తల్లి. ఈ రెండిటిలో ఒకటైతే నేను ఖచ్చితంగా ఇవ్వగలను, అదే నా యొక్క ఆశీర్వాదం. రెండవది, నా యొక్క ఆశీర్వాదంతో నీకు కొంతవరకు లభించినా కూడా కొంతమేరకు నీ కష్టం వల్ల కూడా ధనం అనేది నీ దగ్గరికి రావడానికి కారణమవుతుంది తల్లి. మరి ఈ యొక్క కష్టం అనేది నేను ఎక్కువగా పడుతూనే ఉన్నాను బాబా, అయినా కూడా నాకు కావలసినంత అవసరాలు తీర్చుకునే అంత ధనం నా దగ్గర ఉండటం లేదు. అంతేకాకుండా ఎన్నో రకాల అప్పులు అనేవి మాకు ఉన్నాయి. ఇలా ఏ సమస్య ఉన్నా కానీ ముఖ్యంగా ధనం నిలబడాలి అంటే కొన్ని ముఖ్యమైన మాటలు నేను చెబుతాను తల్లి. బిడ్డ, ఇది కనుక ఈ క్షణం నుంచే నువ్వు జీవితంలో అలవర్చుకుంటే నీకు జీవితం అంతా కూడా డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది తల్లి. కేవలం నీ కోసమే ఈ మాట అనేది చెప్పడానికి వచ్చాను తల్లి. ఒక వాచ్మెన్ జీతం ఎంత ఉంటుందో నీకు తెలుసు కదా తల్లి. ఒక 5,000 నుంచి 10,000 వరకు ఉంటుంది. అటువంటి వాచ్మెన్ చనిపోయే ముందుకి 60 కోట్లు డబ్బు దాచగలిగాడు. కారణం అతని యొక్క తెలివితేటలే. ఆ తెలివితేటలను ఈరోజు నీకు నేను చెప్పబోతున్నానమ్మా. అందులో మొదటిది, నీకు అన్నీ తెలుసు అని అనుకుంటావు. ఉదాహరణకు, నువ్వు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకున్నా, లేదంటే నీ డబ్బుని వృద్ధి చేసుకోవటం కోసం ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి అని అనుకోవటం, ఇలా అన్నీ కూడా నాకు తెలుసు అని నువ్వు అనుకుంటావు. నీ యొక్క అనుభవాల ఆధారంగా, లేదంటే నీ ఇంట్లో వాళ్ళ యొక్క అనుభవాల ఆధారంగా కొన్ని నీకు తెలుసు అని అనుకుంటావు. అంటే ఈ ప్రపంచం మొత్తం మీద ఎన్నో కోట్ల మంది జనాభా ఉన్నారు. ఆ అన్ని కోట్ల జనాభాలో నీకు తెలిసింది ఒక ఇసుక రేణువంత మాత్రమే తల్లి. కనుక నువ్వు ఏదైనా సరే మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు ముఖ్యంగా డబ్బుకు సంబంధించి అనుభవం ఉన్నవారితో సంప్రదించి అప్పుడు మొదలుపెట్టు తల్లి. అంతేకాని మా నాన్న ఒకప్పుడు ఈ పనులు చేయబట్టే ఇప్పుడు ఇంత నష్టాల్లో ఉన్నాడు, కనుక నేను ఈరోజు ఈ పని చేయకూడదు అని నువ్వు ఫిక్స్ అవ్వకూడదు తల్లి. ఎందుకంటే మీ తండ్రి ఏవో తెలియని కారణాల వల్ల నష్టపోవచ్చు. కానీ మీ తండ్రి యొక్క అనుభవం అనేది నువ్వు తీసుకుని ఆ యొక్క పనిలో నువ్వు సక్సెస్ అవ్వచ్చు కదా తల్లి. కనుక ఎదుటివారి యొక్క అనుభవాలు అనేవి ముఖ్యంగా డబ్బు విషయంలో, సంపాదన విషయంలో, బిజినెస్ విషయంలో అవసరం అవుతాయి అని గుర్తుంచుకో తల్లి.
ఇక రెండవది, నీకు డబ్బు ఎంతవరకు అవసరమో, అంటే నేను ఇంతవరకు సంపాదించుకోవాలి అనే ఒక గోల్ అనేది పెట్టుకోవాలి తల్లి. అంటే నేను చనిపోయేసరికి ఇంత సంపాదించుకోవాలి, నాకు 60 సంవత్సరాలు వచ్చేసరికి కనీసం నాకు బ్యాంకులో ఇంత అమౌంట్ ఉండాలి అనే ఒక గోల్ పెట్టుకోవాలి తల్లి. ఆ యొక్క గోల్ కోసం నువ్వు కేవలం ఒక్క పని మీదే ఆధారపడకూడదు. చిన్న చిన్నవి 2-3 చేసుకుంటూ నీ గోల్ని రీచ్ అవ్వటం కోసం కష్టపడాలి. అంతేకాకుండా నీ యొక్క గోల్ని నువ్వు రీచ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు నువ్వు చేసే పనిలో ఒక ఎంజాయ్మెంట్ ఉండాలి. అంతేకాని నేను నిద్ర లేచాను, పనికి వెళ్ళాలి, నాకు డబ్బులు కావాలి కాబట్టి కష్టమైనా సరే ఈ పని చేయవలసిందే, నాకు ఇది తప్పదు అని చెప్పి నీకు ఇష్టం లేని పని ఎప్పుడూ కూడా చేయొద్దమ్మా. నీకు నచ్చిన పని ఏమిటి, ఏ పనిలో నువ్వు సంతోషాన్ని పొందుతావో ఆ పని చేస్తే నీకు ధనం వస్తుందా రాదా అని ఆలోచించుకుని నీకు ఇష్టమైన పని సంతోషంగా చేసుకుంటూ ఆనందంగా డబ్బులు సంపాదించుకోవాలి. అంతేకాని కష్టంగా భావించి చేసుకోవటం వలన నీకు మనశ్శాంతి అనేది దూరం అవుతుంది. ఇక నీ జీవితంలో మనశ్శాంతి లేకపోతే జీవితమే వృధా కదా తల్లి. కనుక ఎటువంటి దురాశ దుఃఖానికి చేటు అనే మాట గుర్తుంది కదా తల్లి. అందుకని దురాశ అనేది పెట్టుకోకుండా నీకు ఎంత కావాలో అంత రోజు కష్టపడు తల్లి. కొంత రిలాక్స్ అవ్వమ్మా. అర్థమైంది కదా తల్లి. ఇక మూడవది ఏమిటి అంటే కనుక చిన్న వయసు నుంచే కష్టపడుతున్నావు కాబట్టి అప్పటి నుంచే దాచుకోవటం కూడా మొదలుపెట్టాలి. ఉదాహరణకు 100 రూపాయలు ఆదాయం వస్తే నీ ఖర్చులకు 30 రూపాయలు పక్కన పెట్టుకుని మిగతా 70 రూపాయలు దాచుకునే ప్రయత్నం నువ్వు చిన్న వయసు నుంచి కనుక చేశావు అంటే నీకు 60 సంవత్సరాలు వచ్చేసరికి నీకు ఎంత అమౌంట్ రావాలి అని అనుకుంటున్నావో అంత అమౌంట్ అనేది నువ్వు చాలా తొందరగా దాచుకోగలుగుతావు అని అయితే నువ్వు గుర్తుంచుకో తల్లి. ఇక నాలుగవది, వేరే వారి దగ్గర చూసి ఎప్పుడూ కూడా ఇది నా దగ్గర లేదే అని నువ్వు అస్సలు బాధపడకూడదు. ముఖ్యంగా ఆడవాళ్ళైతే అందరి మెడలలో పెద్ద పెద్ద నగలు ఉంటున్నాయి, నా దగ్గర అది లేదే అని చెప్పి నువ్వు బాధపడకూడదు. ఇక మగవారి విషయానికి వస్తే ఎదుటివారి దగ్గర కారు ఉంది, నా దగ్గర లేదు అని చెప్పి ఎప్పుడూ కూడా బాధపడకూడదు తల్లి. ఎప్పుడైనా కానీ షో అప్ ఇచ్చుకుంటూ వెళితే నీ యొక్క సంపాదనలోంచి ఎక్కువగా డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎదుటివారు మనల్ని చూసి మనకి విలువ ఇవ్వాలి. అంటే నువ్వు నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్ళినా కానీ నిన్ను చూసి మాత్రమే నీకు వారు విలువ ఇవ్వాలి. అంతేకాని నీ కారును చూసి నీకు విలువ ఇవ్వకూడదు. ఒకవేళ నీ దగ్గర కారు ఉంది అని వచ్చి నీతో మాట్లాడితే వారు నిన్ను చూసి విలువ ఇచ్చినట్లు కాదు తల్లి. నీ కారును చూసి, నీ బంగ్లాలను చూసి, నీ బంగారాన్ని చూసి విలువ ఇచ్చినట్లే. అప్పుడు నీకు విలువ లేదు అనే కదా తల్లి అర్థం. వాటికంటే నీకు విలువ తక్కువ ఉంది అని అర్థం. కనుక నీ యొక్క విలువను పెంచుకోవటానికి నీ యొక్క పద్ధతిని ఎలా మార్చుకోవాలి అని ఆలోచించుకోవాలి తప్పితే ఎప్పుడూ కూడా షో అప్ ఇవ్వాలి అని అనుకోకూడదు. ఇది నీ జీవితంలో చాలా చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం తల్లి. ఎందుకంటే ఎదుటివారి ముందు షో అప్ ఇవ్వటానికి నువ్వు పెట్టే ఖర్చు అనేది నిన్ను పేదవాడిగా మార్చటానికి మొదటి మెట్టు అవుతుంది అని గుర్తుంచుకో తల్లి. ఎప్పుడైనా సరే ఎదుటి వారిని సంతోష పెట్టడానికి నీ యొక్క ధనం అనేది ఖర్చు పెట్టకూడదు. తరువాతది ఏమిటి అంటే తల్లి, నువ్వు ఒక కారు కొనాలి అని అనుకున్నప్పుడు ఆ కారు 12 లక్షలు విలువ చేస్తుంది అని అనుకున్నప్పుడు కారు అవసరం కొనాలి కాబట్టి సెకండ్ హ్యాండ్ కారు అనేది తీసుకోవటం వలన కొంత డబ్బు అనేది నీకు తగ్గుతుంది. కాబట్టి ఈ పద్ధతి పాటించటం వలన నీకు డబ్బు అనేది సేవ్ అవుతుంది తల్లి. నువ్వు ఎప్పుడైనా కానీ ధనవంతుడు అవ్వాలి అని అనుకుంటే కనుక
3 అంటే 3 ఆప్షన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే కనుక, మొదటిది, నీ దగ్గర ఉన్న ధనాన్ని రెట్టింపు చేయాలి అంటే ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి వడ్డీకి ఇవ్వటం వలన నీ ధనం రెట్టింపు అవుతుంది తల్లి. ఇక రెండవది ఏమిటి అంటే, నువ్వు ఏదైనా ఇల్లు కొనటం, లేదంటే స్థలం కొనటం, లేదంటే బంగారం కొని వాటి రూపంలో నువ్వు ధనాన్ని దాచుకోవటం, లేదా నీ దగ్గర ఉన్న ధనాన్ని ఎదుటివారికి ఇస్తే మోసం చేస్తారేమో, బంగారం కొంటే ఏమొస్తుందిలే అనుకుని బ్యాంకులో అలాగే ఉంచేసేయటం. బ్యాంకులో అలాగే ఉంచటం వలన నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు తల్లి. నీ ధనం అనేది రెట్టింపు అవ్వదు. కనుక ధనం అనేది ధనాన్ని సంపాదించేదిలా ఉండాలి. కాబట్టి ఆ ధనంతో నువ్వు ఎక్కువగా ఆశపోకుండా వడ్డీకి ఇచ్చిన, 1 రూపాయికి వడ్డీకి ఇచ్చిన నీకు మరొక రూపాయిని తెచ్చిపెడుతుంది. లేదా నువ్వు బంగారం కొనుక్కుంటే కనుక ఈరోజు నువ్వు 10,000 పెట్టి కొన్న బంగారం రేపు నీకు 60 ఏళ్ళు వచ్చేసరికి అదే 50,000 60,000 అవుతుంది తల్లి. కాబట్టి ధనంతో ధనాన్ని సంపాదించుకోవచ్చు అని కూడా నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి. తర్వాతది ఏమిటి అంటే కనుక, నువ్వు చేసే పనిని కష్టంగా కాకుండా ఫ్రీడంగా ఎంజాయ్ చేస్తూ సంతోషంగా చేసే పనిని ఎంచుకోవాలి. నువ్వు ఏ పని చేసినా కానీ, ఎంత కష్టపడినా కానీ చిన్న మాట గుర్తుంచుకో అమ్మా. రేపు గనుక పొరపాటున ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, నువ్వు చేస్తున్న పనిని సడన్గా ఆపేసినప్పుడు, లేదా నీకు అనుకోకుండా ఉద్యోగం పోయినప్పుడు 6 నెలలకు సరిపడగా సేవింగ్స్ అనేవి నీ దగ్గర ఉండాలి. అంటే తల్లి, 6 నెలలు నువ్వు ఏమీ చేయకపోయినా కానీ కూర్చుని తిన్నా నీ దగ్గర 6 నెలలకు సరిపడా సంపాదన అనేది ఎప్పుడూ కూడా ఉండి తీరాలి తల్లి. ఈ 6 నెలలకు ఎంత ధనం అవసరమవుతుందో ఆ ధనాన్ని ఎప్పుడూ కూడా నువ్వు నార్మల్గా ఉన్నప్పుడు ఆ ధనాన్ని కదిలించకూడదు. నువ్వు ఏదైనా పని చేసుకోలేని సమయంలో ఆ సంపాదనను కదిలించుకోవాలి తప్పితే ఎప్పుడూ నీ దగ్గర ఖచ్చితంగా 6 నెలల సేవింగ్స్ అనేవి ఉండి తీరాలి తల్లి. ఇక తర్వాతది ఏమిటి అంటే కనుక, లగ్జరీ ఈజ్ నార్మల్. అంటే తల్లి, ఎప్పుడూ కూడా లగ్జరీ లైఫ్ను చూసి జనం నాకు ఇంప్రెస్ అవుతారు. అంటే ఒక కారు కొంటే జనం నా దగ్గరికి వస్తారు. నేను ఒక బిల్డింగ్ కొంటే ఆ బిల్డింగ్ను చూసి నా దగ్గరికి జనం వస్తారు. లేదా నా చేతికి ఒక బ్రాస్లెట్ కొంటే ఆ బ్రాస్లెట్ను చూసి నాతో మాట్లాడుతారు అనేవి ఇందాక నేను చెప్పినట్లుగా షో అప్ ఇచ్చినట్లుగా ఉంటుంది. అంతేగాని ఎదుటివారు గొప్పలు చెప్పుకోవాలి అని, వీడు బాగా వివాహం చేశాడు, బాగా ఇల్లు కట్టాడు, బాగా అందరినీ పిలిచి 1000 మందికి భోజనాలు పెట్టాడు అనేటటువంటి మాటల కోసం కూడా నీ ధనాన్ని ఎప్పుడూ కూడా ఖర్చు పెట్టకూడదు తల్లి. నీ దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు, కానీ నీ దగ్గర లేకపోయినా సరే అప్పులు చేసి ఇల్లు కట్టడం, అప్పులు చేసి భోజనాలు పెట్టడం అనేది ఖచ్చితంగా పొరపాటు అవుతుంది. ఇక నీ షో అప్ అనేది ఒకరోజు మాత్రమే అందరూ చెప్పుకునేలా ఉంటుంది. కానీ దాని వెనుక తర్వాత నువ్వు నెల వడ్డీలు కట్టేటప్పుడు, బ్యాంకులకు కట్టేటప్పుడు నీకు చాలా కష్టమవుతుంది తల్లి. కనుక ఇటువంటి మాటల కోసం ఎటువంటి కష్టాలు కూడా పడవద్దు తల్లి. ఇటువంటి షో అప్ల కోసం కోరి నువ్వు కష్టాలు అనేవి కొని తెచ్చుకోవద్దమ్మా. ఇవన్నీ కూడా నేను చెప్పిన ఈ మాటలన్నీ నువ్వు జీవితంలో గుర్తుపెట్టుకుంటే ధనం అనేది ఎప్పుడూ కూడా నీ దగ్గర నిలకడగా ఉంటుంది అని గుర్తుంచుకో తల్లి. ఈరోజు హనుమాన్ జయంతి రోజున తప్పకుండా ఒక శుభవార్త అనేది వింటావు తల్లి. ఇప్పుడు నేను ఈ సందేశాన్ని అందించింది కూడా నీ భవిష్యత్తుకి ఎంతో అవసరం, ముఖ్యం అని నువ్వు గుర్తుంచుకో తల్లి. ఎన్ని మనం చేసినా కూడా మన మీద నరదృష్టి, నరఘోష ఉన్నప్పుడు అవి ఏమైనా సరే నల్లరాళ్ళు అనేవి కూడా బద్దలైపోతాయి అనేది చాలా వాస్తవం తల్లి. కాబట్టి ఇటువంటి నరగోళ, నరఘోష, నరదృష్టి తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి నువ్వు ఆంజనేయ స్వామికి 21 తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ అని రాసి మాలగా చేసి హనుమంతునికి మాలగా వేయి తల్లి. నీ యొక్క గ్రహ దోషాలు, దృష్టి దోషాలు, అదేవిధంగా నీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ
ఇవన్నీ కూడా వెళ్ళిపోయి ఏదైతే నీ జీవితంలో అద్భుతం జరగాలి అని నువ్వు సంకల్పించుకుంటావో ఖచ్చితంగా 24 గంటల్లో ఆ అద్భుతం అనేది నీ చెవిన పడుతుంది తల్లి. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుందమ్మా, నా మీద నమ్మకం ఉంచు తల్లి అని అయితే మన బాబా గారు ఆంజనేయ స్వామి తాకిన వారి గురించి అయితే మన బాబా గారు చక్కటి సందేశం అందించారండి. ఫ్రెండ్స్, మీకు వీలు కుదిరితే ఇంట్లో అయినా సరే, లేదంటే ఆంజనేయ స్వామి గుళ్ళో అయినా సరే, ఉదయం అయినా పర్వాలేదండి, సాయంత్రం అయినా పర్వాలేదు, తమలపాకుల మీద శ్రీరామ అని రాసి మీరు మాలగా చేసి ఆంజనేయ స్వామి మెడలో వేయండి. ఇంట్లో అయినా వేసుకోవచ్చండి, గుళ్ళో అయినా ఇవ్వచ్చు, లేదంటే తమలపాకుల మాల విడిగా కూడా అమ్ముతారు ఫ్రెండ్స్, అదైనా ఆంజనేయ స్వామికి మాల వేయొచ్చండి. ఇలా చేయటం వలన ఎంత దోషమైనా సరే తొలగిపోతుందండి. మనం అనుకున్న పనులు జరుగుతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి. తప్పకుండా బాబాగారు ఆశీస్సులతోటి మీరు ఆంజనేయ స్వామికి పూజ చేసుకుని ఈ మాల మీరు సమర్పిస్తారు అని అయితే నేను అనుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.